ఓం శ్రీ కల్కి అగస్తీసాయ నమో నమః. 92వ దినము. 108 దినముల ఆత్మగాయత్రి సాధన చేసే శిష్యులకు, 48 దినముల ఆత్మగాయత్రి నోమును చేయుచున్న ప్రియమైన శిష్యులకు శ్రీ ఆదిలక్ష్మి అనుగ్రహ భాషణం. ఓం శ్రీ ఆదిలక్ష్మియే నమో నమః. వేయి తామర రేకులను విరబోయించి పరిపాలించే ఆదిలక్ష్మి యొక్క సంపూర్ణ ఆశీస్సులు మానవ కులమునకు లభించుగాక. ప్రేమ అనేది తామర రేకుల వంటిది, మృదువైనది, అందమైనది, అపూర్వ శక్తులను కలిగినది. శ్రీ ఆదిలక్ష్మీ దేవి అయిన నేను కాల అంగమునకు అందని అతీత శక్తులను కలిగిన దానిని. ఏ ఒక కాలంలో అయినా, ఏ విధముగా అయినా పనిచేయగల సమర్థత కలిగిన దానను. అయినను ప్రతి కులమునందలి ఆత్మలు తమకు అవసరమైనవి నా నుండే వేడుకొని పొందుతారు. ధన సంపత్తిని వర్షం వలె కురిపించగలిగినదే శ్రీ లక్ష్మి అని తెలియబడినను, నేను దానిని అనుగ్రహ సంపదగా మార్చి కురిపిస్తూ ఉంటాను. వేయి తామర రేకులను విరబోయించి అని మొదట చెప్పింది ఒక నానుడిలాగా, తమిళ్లో నానుడిలాగా చెప్పారు. అంటే సహస్రారంలో ఉండే మహాలక్ష్మి, ఆదిలక్ష్మి అయినా అనుకోవచ్చు. లేదా ప్రేమ తామర రేకుల వంటిది, మృదువైనది అన్నారు కాబట్టి, వేయి తామర రేకులంటే అసంఖ్యాకం అనే అర్థం వస్తుంది సంస్కృతంలో. కాబట్టి ఆ అసంఖ్యాకమైన తామర రేకుల వంటి ఆ ప్రేమతో విచ్చుకున్నటువంటి తల్లి ఆదిలక్ష్మి అని మనం అనుకోవాలి. కలియుగ మానవులే వస్తు సంపదల కోసమై ఆరాటపడుతూ తిరుగుతూ ఉంటారు. సత్యము ఏమిటంటే, అవసరానికి మించిన వస్తువులను నిల్వ చేసుకున్నచో కర్మలని నిల్వ చేసుకున్న వారవుతారు. అనుగ్రహ సంపద కూడా పరిమితి లేకుండా దాచుకున్నచో ఫలితమేమీ దక్కదు. ఒక్కసారిగా సంపాదించుకున్న వస్తు సంపదయే అయినను, ఒక్కసారిగా సేకరించుకున్న అనుగ్రహ సంపదయే అయినను వాటిని పంచిపెడుతూ ఉండాలి. అలా చేయకపోతే అవి భారంగా మారిపోవును. దాచుకున్న శక్తులన్నీ ఇతరులకు సహాయపడట కోసమై దాచుకున్నచో ప్రయోజనములు కలుగును. అంతేకాక వాటి అవసరమున్న ఆత్మలు వాటిని ఆకర్షించి తీసుకెళ్ళిపోగలరు అని తెలుసుకోండి. అంటే ఇతరుల కోసం ఉపయోగించడాని కోసం నేను సంపాదించుకుంటున్నాను అనుగ్రహం కానీ, ధన సంపత్తి వస్తువులైనా కానీ అయినట్లయితే అది ప్రయోజనకారి. అంతేకాకుండా వాటిని ఏ ఆత్మలకైతే అవసరమో, నిన్నటి మెసేజ్‌లో మనకు చెప్పారు దేవతలు ఎక్కడైతే అక్యుములేట్ అయ్యుంటాయో ఇది శక్తులు వాటిని తీసుకెళ్ళిపోతారని అన్నారు కదా! అలా తీసుకెళ్ళిపోవచ్చు. లేదా అసురులు కూడా వాటిని తీసుకెళ్ళిపోతారు దొంగతనం చేసి అన్నారు. ఆ విధంగా తీసుకెళ్ళిపోతారు. అదే ధన సంపద అయితే వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. అంటే మానవుల్లోనే వాటిని వెళ్ళిపోగలిగిన కెపాసిటీ ఉన్నవాళ్ళు వాటిని తీసుకెళ్తారు అని చెప్పి. ఇప్పుడు మనకు తెలుసది. ఎలా దొంగతనాలు, రాబరీస్ జరుగుతున్నాయని. కాబట్టి ఒకటి వాళ్ళ కోసం ప్రయోజనం కోసం దాచుకున్నాడు ఒకటి. అలా దాచుకోకపోతే వాటిని తీసుకెళ్ళిపోయే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు అని అమ్మ చెప్తున్నారు. ఆదిలక్ష్మి అయిన నేను అనుగ్రహ సంపదని వస్తు సంపదగా మార్చి అనుగ్రహించగల వరమును పొంది ఉన్నాను. అనుగ్రహము అనున్నది పాదరసమును ఇముడ్చుకొని ఉన్న అయస్కాంత శక్తులు అనియు, వస్తువులు అనున్నవి స్వర్ణ ఖనిజ కాంతి తంతువులు అనియు తెలుసుకోవాలి. ఇక్కడ అనుగ్రహ సంపదకు డెఫినిషన్ ఇస్తున్నారు అమ్మ. ప్రతి దైవము, ప్రతి దేవత అనుగ్రహాన్ని కురిపిస్తున్నాను అని అంటున్నారు కదా! అట్లా అంటే ఏందంటే, అనుగ్రహం కురిపించడం అంటే మనం అనుకున్నది నెరవేరడానికి వాళ్ళ ఆశీర్వాదం అని మనం అనుకుంటున్నాం. అంటే దానికి లిటరల్ మీనింగ్ కూడా ఉన్నది. పాదరసాన్ని తనలో ఇముడ్చుకొని ఉన్న అయస్కాంత శక్తులు. అంటే వాళ్ళు మనల్ని తదాస్తు అన్నా, ఆశీర్వదించినా వాళ్ళ నుంచి మనకు అయస్కాంత శక్తులు రూపంలో పాదరసం మన దగ్గరికొస్తుంది. అది లైట్ రూపంలో వస్తుంది. మన కోరిక నెరవేరుతుందనమాట అది. పాదరసమును ఇముడ్చుకొని ఉన్న అయస్కాంత శక్తులు అనియు, వస్తువులు అనునవి స్వర్ణ, ఖనిజ, కాంతి తంతువులు అనియు తెలుసుకోవాలి. అంటే మనకు వస్తువులు కానీ, ఏదన్నా ధనం అవన్నీ ఇవ్వాలంటే అమ్మ మనకు స్వర్ణ, ఖనిజ, కాంతి
ఫైబర్స్ రూపంలో మనకు అమ్మిస్తుంది. అప్పుడు అది వస్తువుగా మనకు మారుతుంది. 108 చతుర్యుగ కాల అంగము అన్నది పూర్తి అయి, మరొక 108 చతుర్యుగ కాల అంగము అన్నది ఏర్పడే ఈ సమయంలో నేను పదిలపరుచుకొని ఉన్న నా సంపూర్ణ శక్తులను అనుగ్రహిస్తాను. అమ్మకి ఇంకొక ఇది గూడా ఉంది. అనుగ్రహ సంపదని వస్తు సంపదగా మార్చి అందించగలిగే వరం ఉంది అన్నారు. అదేవిధంగా పైనేం చెప్పారు? నన్నందరూ డబ్బు కోసం అమ్మ డబ్బిస్తుంది, సంపదిస్తుంది, ధనం ఇస్తుందని అనుకోని కొలుస్తూ ఉంటారు మానవులు. అయితే వాటిని నేను అనుగ్రహంగా మార్చే ఇస్తూ ఉంటాను. డైరెక్ట్‌గా డబ్బివ్వకుండా అంటోంది అమ్మ. అదొకటి. అలాగే అనుగ్రహాన్ని డబ్బుగా కూడా మార్చి మనకివ్వగలదు అమ్మ. అలాంటి శక్తి అమ్మకుంది అంటోంది. ఇప్పుడు 108 చతుర్యుగ కాల అంగము పూర్తి అయ్యి, మరొక చతుర్యుగ కాల అంగం 108 చతుర్యుగ కాల అంగం ఏర్పడే సమయంలో అమ్మ తన దగ్గర దాచుకొని ఉన్న అన్ని శక్తులను అందిస్తోంది. అంటే మనల్ని కూడా అదే చేయమంటోంది. మన దగ్గర ఉన్న అన్ని శక్తులను అది డైల్యూట్ అయిపోతూ ఉండాలి. అంటే ఒకచోట అక్యుములేట్ అయి ఉండకూడదు. అది పనిచేసుకుంటూ ఉండాలి. అది చెప్తోంది. కొత్తగాను, ఉన్నతముగాను ఏర్పడే కల్పయుగ కాల ఘటనలను ఎవరు డిజైన్ చేయలేదు. అంటే ఎవరు వాటిని రూపొందించలేదనమాట. ఈ కొత్తగా జరుగుతుండే ఇప్పుడు సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు. వాటన్నిటిని ఎవరు డిజైన్ చేయట్లేదు. అంటే ప్రళయం రావాలనో, లేదు అంతరిక్షంలో సుడులు అవి ఏర్పడాలనో, లేదు ఇవన్నీ ఎవ్వరు డిజైన్ చేయట్లేదు. భూమి మీద ఇంకా అనేక ఘటనలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఎవ్వరు డిజైన్ చేసినవి కాదు. ఆ కాలంలో ఏర్పడుతున్నాయి ఆ ఘటనలు. అయితే అవి ఉన్నత శక్తులు తమ వద్ద ఉన్న పూర్తి శక్తులను నూతన కాల యుగమునకు అందిస్తాయి. అంటే ఆ ఘటనలన్నీ ఏం చేస్తున్నాయి? వాటి వల్ల కొత్త శక్తులు, ఉన్నతమైన శక్తులు తమ వద్ద ఉన్న పూర్తి శక్తులను నూతన కాలయుగమునకు అందిస్తారు. అంతేకాక ప్రతి ఒక్క ఉన్నత ఆత్మయు తమకు తెలిసిన విధముగా శక్తుల కలయికను జరిపించి అద్భుతమైన శక్తులను కొత్తగా రూపొందించి కూడా అందిస్తారు. అంటే ఎవరు డిజైన్ చేసి ఈ ఘటనలను జరిపించటం లేదు కానీ అన్ని ఉన్నత శక్తులు అంటే ఉన్నత ఆత్మలు ఉన్నాయి కదా ఇప్పుడు అమ్మ ఉదాహరణకి అదేవిధంగా అన్ని ఎవరైతే శివాంశలు దిగాయో అవి గాని ఇంకా నక్షత్ర శక్తులు వీళ్ళందరూ వాళ్ళ దగ్గర ఉన్న పూర్తి శక్తులను అయితే ఘటనను డిజైన్ చేయకపోయినా శక్తులనైతే నూతన కాలయుగం ఈ 108 కల్ప యుగానికి వాళ్ళు అందిస్తారు. అదేవిధంగా ప్రతి ఒక్క ఉన్నతాత్మయు తమకు తెలిసిన విధముగా శక్తుల కలయికను జరిపించి అంటే ఇప్పుడు 108 శక్తులలో మన రోజు వచ్చే శక్తుల్లో మొదటి 66 శక్తులు ఏవైతే ఉన్నాయో అవి శివాంశలు. అవి వచ్చి మన తలలో కరగటం. వాళ్ళకి తెలిసిన రూపంలో కరుగుతున్నాయి. అంటే అరుణాచలేశ్వరుడైతే ఒక రకంగా, అగ్నీశ్వరుడైతే ఒక రకంగా వాళ్ళకి తెలిసిన విధంగా వాళ్ళు ఎలా చేయాలనుకున్నారో అలా శక్తి కలయిక జరుగుతోంది. అంటే మన తలలో. అవి చేస్తూ ఉన్నారు. అది గాక సంక్షేపణ జరుగుతూ శక్తుల కలయిక అది మళ్ళీ జరుగుతోంది బిందు స్థానంలో. డైరెక్ట్‌గా ఆ శక్తులు వెళ్ళి లోపల జరగడం. పెద్ద ఎత్తులో. కాబట్టి అంతేకాక ప్రతి ఒక్క ఉన్నత ఆత్మ తమకు తెలిసిన విధంగా శక్తుల కలయికను జరిపించి అద్భుతమైన శక్తులను కొత్తగా రూపొందించి కూడా అందిస్తారు. అదేవిధంగా ఈ సమయంలో దేవతల సంక్షేపణ అనేది ఆదిశివుని విస్తృతి అనేది ఉన్నతమైన శక్తుల కలయికను ఏర్పరచును అని తెలుసుకోనండి. ఆదిలక్ష్మి అయిన నేను కూడా మహావిష్ణువులో సంక్షేపిస్తాను. తద్వారా ఏర్పడే మహా అయస్కాంత శక్తిని అగస్త్యుల వారికి అనుగ్రహించి ఆహుతులను స్వీకరించి ఆది పరాశక్తితో కలిసిపోయి బిందువైన మూలములో సంక్షేపణ చెందుతాను. శ్రీచక్ర ధ్యానము చేసే వారి శిరస్సులలో కూడా శక్తులుగా కలిసిపోతాను. నా ఒక్క తునక శక్తియే కోటాను కోట్ల మానవుల శిరస్సులలోని శూన్యమును నింపగలిగిన సమర్థత కలిగినది. దేవతల సంక్షేపణ వలన ఏర్పడే అతీతమైన శక్తులు అన్నీ శివుని విస్తరణకే సహాయపడును. మహాకాళేశ్వరుడుగా విస్తరించే ఈ ప్రపంచ శక్తులు
కాలమునకు కాలమును సరిగా అమర్చును, భూమిని సక్రమపరచును, అంతేకాక మానవులను కూడా సరిచేయును. ఏర్పడే శక్తుల కలయిక వలన అతీతమైన పరమశక్తులు అను అయస్కాంత కాంతి రూపొందును. అవి అన్నియు అండములో పదిలపరచబడును. అయితే ప్రతి యుగమునకు ఆ శక్తులు పంచబడుతూనే ఉండును. అంటే దాస్తారు కానీ యాగాలు, ఈ సంక్షేపణ, విస్తరణ వీటిలో జరిగినప్పుడు, శక్తుల కలయిక జరిగినప్పుడు అతీతమైన పరమశక్తులు వెలువడతాయి. అవన్నీ భద్రపరచబడతాయి ఋషులచే, దేవతలచే, అందరి చేత. అయితే వాటన్నిటిని ప్రతి యుగానికి ఆ శక్తులు వాళ్ళు రేషన్ ఇచ్చినట్టుగా ఒక్కొక్క యుగానికి ఇంత అని ఆ శక్తులు ఇస్తూనే ఉంటారు అన్నమాట. అంటే అవి పంచబడుతూనే ఉంటాయి. అవి దాచుకొని అక్కడే ఉండవు అని చెప్తున్నారమ్మ. 108 చతుర్యుగ కాల ఎల్ల వరకు కావలసిన శక్తులను భద్రపరచుటకు మహర్షులు ప్రయత్నాలు చేస్తున్నారు. మహావిష్ణువు యొక్క అవతార పురుషునిగా అవతరించిన శ్రీ హయగ్రీవ మహర్షి ఏ శక్తులను కాపాడి రక్షించే సమర్థవంతుడు. అంటే మహర్షులు చేస్తున్నారు. వాళ్ళలో మహావిష్ణువు యొక్క అవతార పురుషునిగా అవతరించినటువంటి శ్రీ హయగ్రీవ మహర్షి ఈ శక్తులను కాపాడి రక్షించే సమర్థత కలిగిన వాడు అంటోంది అమ్మ. అయితే వాటిని పూర్తిగా కాపాడుటకు వీలు కాదు. అంటే ఎవరి వల్ల కూడా వాటిని బయటికి వెలువడి వచ్చే ఆ శక్తులను పూర్తిగా కాపాడడం ఎవరి ఒక్కళ్ళ వల్ల కాదు అంటున్నారు. అంటే ఒకవైపు మహర్షులు, ఒకవైపు దేవతలు అందరూ ప్రయత్నాలు చేస్తున్నారు. క్రమక్రమంగా అవి కరిగి కరిగి ఈ విశ్వంలో కలిసిపోతూ ఉండును. అంటే చేసేంత చేసేస్తారు వీళ్ళు. ఇంకా మిగిలిపోతూ ఉంటాయి కదా! చాలా ఉంటాయి కాబట్టి అవి క్రమక్రమంగా తమంతట తామే కరిగి కరిగి కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా విశ్వంలో కలిసిపోతూ ఉంటాయట. శక్తులను ఋషికులం వారే స్వీకరించి విడిగా దాచి ఉంచి అందరికీ పంచిపెడతారు. అంటే అబండెంట్‌గా ఆ శక్తులు ఉన్నప్పుడు ఎవరికి కావాల్సినంత వాళ్ళు స్వీకరించి దాస్తూ ఉంటారు. అయితే ఇంకా మిగిలిపోతూ ఉంటాయి కాబట్టి అవి కరిగి విశ్వంలో ఒకవైపు కలిసిపోతూ ఉంటాయి. అయితే మాక్సిమం వేస్ట్ కాకుండా అందరూ కలిసి వాటిని దాచడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అందుకే మానవులందరినీ ఈ ఈ యాగాలు ఇవన్నీ చేస్తూ, శ్రీచక్ర పూజలు చేస్తూ, తలలో ఒక్కొక్క అణువులో మన శరీరంలో ఉండే అణువుల్లో శూన్యాన్ని పెంచితే ఎంత మనం పెంచితే అంత మన తలలో వాళ్ళు దాచుతారు. అయితే మానవుల తలలో అంత శూన్యమైతే ఉండదు. అమ్మ చెప్పినట్టుగా కోటాను కోట్ల మానవుల తలలోని ఆ శూన్యంలో నేను నా ఒక్క తొనక, ఒక్క బిందువైనా చాలు అది నిండిపోవడానికి మానవులందరూ. అంటే ఈ భూమంతా మానవులు చేసినా కూడా అమ్మ ఒక్క తొనకే దానికి ఎనఫ్ అని చెప్తోందమ్మ. సో, అలా అందరూ కలిసి దాచుకోవాలి ఆ శక్తులను వేస్ట్ కాకుండా. దైవములు మరియు ఉన్నత కుల ఆత్మలు శక్తులను పదిలపరిచి పంచుతాయి. అవి పంచటమే పంచుటయే తమ పనిగా స్వీకరిస్తారు. దైవములు మరియు ఉన్నత కుల ఆత్మలు శక్తులను పదిలపరిచి పంచుటయే తమ పనిగా స్వీకరిస్తారు. శక్తులన్నీ పదిలపరిచే సమయంలో అవి నిర్దిష్టమైన రీతిలో ఇతరులకు సహాయపడే విధంగా మాత్రమే ఉపయోగించాలి. వాటిని పదిలపరిచేటప్పుడే వాటిని ఇతరులకు సహాయపడడానికి అని ఒక మోటో పెట్టుకొని వాటిని యూజ్ చేయాలి. ఈ సమయంలో ఈ భూమిపై అత్యుత్తమమైన పనులు జరుగుతూ ఉన్నవి. 108 దినములుగా అగస్త్య మహర్షుల వారు అనేక మంది మానవుల శిరస్సులలో అమరి కూర్చుని మహాయాగములు చేస్తూ సంక్షేపిస్తున్న దేవతలకు ఆహుతులను సమర్పిస్తూ ఉన్నతమైన కార్యములను చేయుచున్నారు. 108 మంది మానవుల శిరస్సులలో 108 దినముల పాటు యాగములు చేయట మూలాన్నే 108 చతుర్యుగములకు సరిపోయే శక్తులు సృష్టించబడును. అంటే 108 మంది మనుషుల తలలో చేస్తే కూడా 108 దినాల పాటు అంతకు సరిపడా 108 చతుర్యుగాలకు, ఒక యుగం కాదు, చతుర్యుగాలకు సరిపడే శక్తులు క్రియేట్ అవుతాయట. ఎందుకంటే అందరూ దేవతలు సంక్షేపించుట అనేది అపూర్వమైన పని. అంటే అంత శక్తులు ఎలా వస్తాయి కేవలం 108 మంది మనుషుల తలలో యాగం చేస్తే? అంటే
ఎందుకంటే అందరు దేవతలు సంక్షేపిస్తున్నారు. శక్తి దేవతలందరూ కూడా ఎక్కడెక్కడ ఆ ఎనర్జీ, కదిలే ఎనర్జీ ఉందో, ఆ డైనమిక్ ఎనర్జీ, ఆ దేవతలందరూ కూడా సంక్షేపణ జరుగుతున్నారు. అలా జరిగినప్పుడు ఆ లోపల బిందు స్థానంలో ఎంత పెద్ద అక్కడ విస్ఫోటనము జరుగుతుంది. ఆ శక్తుల కలయిక జరిగి చాలా అపూర్వమైన కొత్త శక్తులు అంటే ఇప్పుడు శివశక్తులు వెళ్ళికొస్తాయి. అవి ఊహకు అందనన్ని శక్తులు వస్తాయన్నమాట. ఈ సమయంలో 108 సంఖ్యను కూడా దాటి అంటే అలాంటి ఒక పరిస్థితిలో ఇప్పుడు 108 సంఖ్య కూడా దాటిపోయింది. అనేక మంది మానవులు భక్తి శ్రద్ధలతో శ్రీచక్ర ధ్యాన సాధన చేయుచూ ఉన్నందున అగస్త్యుల వారు కూడా సంతోషంతో దేవతలకు ఆహుతుల రూపంలో పాదరస కణములను సమర్పణ చేయుచున్నారు. అంటే ఆయన చాలా హ్యాపీగా ఉన్నారట. 108 మంది కన్నా సంఖ్య దాటిపోయి ఎక్కువ మంది చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన పాదరస కణాలను ఆహుతులుగా మన తలలో దేవతలకు ఆహుతులను సమర్పణ చేస్తూ ఉన్నారు. తద్వారా రసవాదం చేస్తూ ఉన్నారు. బంగారు, తామ్రము కలిసి ఉన్న దేవతల శక్తులు పాదరసముగా రూపొంది శివుని శక్తులుగా విస్తరించును. ఎందుకంటే ఆ లోపల కలిసే దేవత అమ్మలందరి శక్తులు ఏంటి? బంగారు, తామ్రము కలిసి ఉన్న శక్తులు. వాటిని వాళ్ళందరూ లోపలికి వెళ్తున్నారు. లోపల ఎవరున్నారు? పాదరస శక్తులు కలిగిన శివశక్తులున్నాయి. అవి ఒకటొకటి బయటొస్తూ ఉన్నాయి. అంటే వచ్చేసాయి ఇప్పుడు. అంటే పూర్తిగా జరగల. మెల్లిగా క్రమక్రమంగా ఒక్కొక్క శక్తి అంటే ఉదాహరణ తీసుకుంటే ఇప్పుడు అరుణాచలేశ్వరుడు ఏమన్నారు? నేను జీవనం గూడుగా మారుతాను. ఆ మార్పు చాలా రోజులు పడుతుంది అని అన్నారాయన. అంటే ఒక్కొక్కటి కరిగి బయటకొస్తున్నాయి ఆ పాదరస శక్తులు, శివాంశలు. అలా వచ్చినప్పుడు ఏమవుతుంది? అక్కడ స్వర్ణ, తామ్రము కలిసి పాదరసంగా మారే ఒక రసవాదం, ఆల్కెమీ ప్రక్రియ అనేది జరుగుతోందక్కడ. అగస్త్యుల వారు అక్కడ చేస్తూ ఉన్నారనమాట. ఆ రసవాదం అనే ఆల్కెమీ లోపల కూర్చొని. రసవాదం చేయుచున్నారు. బంగారు, తామ్రము కలిసి ఉన్న దేవతల శక్తులను పాదరసముగా రూపొందించి సి పాదరసముగా రూపొంది శివుని శక్తులుగా విస్తరించును. ఆ రసవాదం వల్ల శివుని శక్తులుగా విస్తరిస్తూ బయటకొస్తున్నాయి. ప్రేమ నిండిన మానవులారా, అష్టలక్ష్మి అని పిలువబడే నేను అన్ని శక్తులను కురిపించి ఆఖరున సంక్షేపిస్తాను అని తెలుసుకొనండి. 8 దినములకు జరిగే అష్టలక్ష్ముల సంక్షేపణయే మీ శిరసులలో జరుగును. అష్టలక్ష్ముల సంక్షేపణ 8 దినాలకు జరుగుతుంది. అమ్మ సరస్వతీదేవి, ఆది మహాసరస్వతి 3 రోజుల పాటు జరిగింది అమ్మ తన పరివారంతోటి. ఇప్పుడు లక్ష్ములు అష్ట విధాలుగా ఉంటారు కాబట్టి వీళ్ళ పరివార దేవతలతోటి 8 దినములకు జరుగుతుంది వీళ్ళది. అష్టలక్ష్ముల సంక్షేపణయే మీ శిరస్సులలో జరుగును. మహావిష్ణువు శక్తులు పెరిగిపోవును. రక్షించే శక్తులు కలిగిన మహావిష్ణువు శక్తులు మీ శిరస్సులలో కూడా పెరుగును. రక్షించే శక్తులు అంటే ఆయన స్థితికారకుడు కదా. బ్రహ్మ సృష్టించి ఇచ్చేస్తే ఆ సృష్టికి శక్తులన్నీ ఇస్తూ కాపాడుతూ ఉండేవాడు మహావిష్ణువు. అంటే ఆ కాపాడే దైవం ఆయన. మెయిన్ దైవం ఆయనే. కాపాడే దేవుడు. కాబట్టి రక్షించే శక్తులు ఆయన దగ్గర ఉంటాయి. రక్షించే శక్తులు కలిగిన మహావిష్ణువు శక్తులు మీ శిరస్సులలో కూడా పెరుగును. ఎందుకంటే అమ్మ అష్టలక్ష్ములందరూ మహావిష్ణువులో వెళ్ళిపోతే ఆ శక్తులంతా ఆ స్థితికారకత్వానికి మానవులు బతికేదానికి కావాల్సిన శక్తులన్నీ మహావిష్ణువులోకి వెళ్ళిపోతాయి. రక్షించే శక్తులు ఎక్కడి నుంచి వస్తాయంటే లక్ష్మి దగ్గర నుంచే మహావిష్ణువుకి వస్తాయి వనరులు అవి అన్నమాట. కాబట్టి అవి మీ శిరస్సులలో కూడా పెరుగును. మహావిష్ణువు శక్తులు బయట పెరుగుతాయి బ్రహ్మాండంలో, మన తలలో కూడా ఆయన శక్తులు పెరిగిపోతాయి అంటున్నారు. మహాకాళేశ్వరుని శక్తులు పెరిగిన విధంగా విష్ణువు యొక్క శక్తులు కూడా పెరిగి మీ శిరస్సును రక్షించును. నా సంక్షేపణను మీరందరూ 8 దినములలోనూ అనుభూతి చెందవచ్చును. 8వ రోజున విద్యాలక్ష్మి అను నా అంశ సంక్షేపించు వరకు నేను బిందువులో నిలిచి ఉంటాను. అంటే అమ్మ ఆదిలక్ష్మి ఈరోజు వచ్చారు కదా, వచ్చి బిందు స్థానంలోకి వెళ్ళిపోతారు. అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు అందరూ లక్ష్ములు వచ్చేంత వరకు. ఆఖరుగా విద్యాలక్ష్మి వస్తే ఆ అంశ కూడా కలిసిపోతే తనలో అందరూ కలిసి బిందువులోకి వెళ్ళిపోతారు. 3 దినములుగా ఆది సరస్వతీ దేవి ఏ విధంగా అయితే తన పరివార దేవతలతో ఒక్కటిగా కలిసి
బిందువులో సంపూర్ణ సంక్షేపణ చెందారో, అదేవిధంగా నేను కూడా అష్ట అష్టదేవులతో కలిసిపోయి 8వ దినమున పెద్ద ఆహుతులను స్వీకరించి బిందువులో ఒదిగిపోతాను. అష్టదేవులంటే అష్టలక్ష్ములు. వాళ్ళతో కలిసిపోయి 8వ దినమున పెద్ద పెట్టున ఆహుతులను తీసుకుంటారట అమ్మ అగస్త్యుల వారి చేత. స్వీకరించి బిందువులో ఒదిగిపోతాను. మా తర్వాత ఆదిశక్తి తన నవశక్తులతో కలిసి సంపూర్ణంగా సంక్షేపిస్తారు. ఇక ఆఖరుగా ఆదిశక్తి 9 రోజుల పాటు ఆవిడ వస్తారు. ఇతః పూర్వమే ముగ్గురు శక్తులము సంక్షేపణ చెంది ఉన్నాము. అంటే ముగ్గురం శక్తులం అంటే ముగ్గురమ్మలు. ఆదిశక్తి, ఆది మహాలక్ష్మి, ఆది మహాసరస్వతి వీళ్ళు ముగ్గురు రోజు మనం వాళ్ళకు అర్ఘ్యాలిస్తూ ఉన్నాం. మనకందరికీ తెలుసు. రోజు వాళ్లకు పూజలో అర్ఘ్యాలిస్తూ ఉంటాం. 108 శక్తులను వాటికి లోపల యాగం జరిగిపోయాక 24 నిమిషాల పాటు దీపగాయత్రి చెప్పేటప్పుడు వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఆ టైంలో ముగ్గురమ్మలకు మనం ఎందుకు ఇస్తాము అంటే, వాళ్ళ సంక్షేపణ అక్కడ జరుగుతూ ఉన్నది. మన తలలో ముగ్గురమ్మలు స్టార్ట్ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆల్రెడీ స్టార్ట్ అయింది. అయితే విడివిడిగా పేరు పేరున ఇప్పుడొస్తున్నారు. పూర్వమే ముగ్గురము శక్తులము సంక్షేపణ చెంది ఉన్నాం. అయితే ఇప్పుడు మాత్రమే బిందువులో కరిగిపోతాం. ఈ టైంలో ఈ 8 రోజుల్లో లాస్ట్‌లో 8వ రోజున బిందువులో ఇప్పుడు మాత్రమే వాళ్ళు కరిగిపోతారు. అంటే ఆఖరణ నవశక్తులు వెళ్ళిపోయినప్పుడు ఆదిశక్తి కంప్లీట్ అయిపోతుందప్పుడు. అలాగనమాట. సరస్వతీదేవి ఆల్రెడీ అయిపోయింది. దీనిని పూర్తిగా అర్థం చేసుకోవాలి. అంటే ఇంత చెప్తున్నారు గానీ మనకు అర్థం కావడం కొంచెం కష్టం కాబట్టి అమ్మ అంటున్నారు, దీన్ని పూర్తిగా మీరు అర్థం చేసుకోవాలి. ఆదిలక్ష్మీదేవి అయిన నా సంక్షేపణ మీ శిరస్సులలో అనేకమైన ప్రకంపనలను సృష్టించును. అంటే ఈ రోజుటి నుంచి మనం ధ్యాస పెట్టి గమనించాలి మనలో జరిగే వైబ్రేషన్స్‌ని. నా నివాస స్థానము స్వర్ణ శక్తులే. మెయిన్‌గా అమ్మ చెప్తోంది. ఆమె కాపర్ కూడా చెప్పలేదు. నా నివాస స్థానం అనేది స్వర్ణ శక్తులే. బంగారు లక్ష్మి అన్నమాట అమ్మ, ఆదిలక్ష్మి. కావున మీ శిరస్సులో స్వర్ణ ఖనిజము తగ్గిపోవును. ఎందుకంటే అమ్మ ఒదిగిపోతోంది, సంక్షేపిస్తోంది కాబట్టి మన తలలో ఉండే స్వర్ణ ఖనిజ వనరులు ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోతాయి. భూమిలో కూడా బంగారు ఖనిజ వనరులు తగ్గిపోవును. ఇది మనం అందరము చూస్తూనే ఉన్నాం. బంగారు ఎట్లా స్కేర్సిటీ అయిపోయినాదో, ధర పెరిగిపోయినది. భూమిలో కూడా బంగారు ఖనిజ వనరులు తగ్గిపోవును. నేను సంక్షేపణ చెందాక నా పని అనేది మారిపోవును. అంటే సంక్షేపణ చెందితే మనం ఎలా అనుకున్నాం, అమ్మలందరూ వెళ్ళిపోతే ఎట్లా అని. కానీ సంక్షేపణ చెందిన తర్వాత కూడా వీళ్ళు పనులు చేస్తారు సటల్‌గా. బంగారు ఖనిజమును నేను ఆది దీపంలో పదిలపరుస్తాను. ఇలా ఉంటాయన్నమాట. మనకంతా డబ్బిచ్చేయడం, అనుగ్రహ ఆశీర్వాదాలు ఇవ్వడం అలా కాకుండా అమ్మ ఆ పనులు చేయదింకా. వేరే పనులు చేస్తారమ్మ. బంగారు ఖనిజమును నేను ఆది దీపములో పదిలపరుస్తాను. ఎందుకంటే ఆమె సంక్షేపణతో పాటు ఆమెతో పాటు వెళ్ళిపోతోంది కదా బంగారు ఖనిజం. అది మరి ఎక్కడ అంటే ఎక్కడికి పోదు. సృష్టిలో పుట్టింది, అది ఎక్కడికి పోదు. సూక్ష్మ రూపంలో ఎక్కడో అక్కడ ఉంటుందది. అలాగే ఇప్పుడు ఆది దీపంలో పెట్టి ఒక్కొక్క యుగానికి ఆ శక్తులు వాడతారు కదా! అదొక బ్యాంక్ లాగా తయారు చేసి ఆది దీపంలో పెడతారు. అదనమాట. ఇంకా మీ శిరస్సులలో ఉండే శూన్య ప్రదేశంలో కూడా పదిలపరుస్తారు. అన్ని అణువులలో కలిసిపోయి నిలిచి ఉన్న స్వర్ణ ఖనిజము శూన్య ప్రదేశములలో నింపబడును. అంటే అమ్మ తీసుకెళ్ళేది ఎలాగూ తీసుకెళ్ళి ఆది దీపంలో పెడతాను అన్నారు. అయితే ప్రతి అణువులో కూడా 4 ఖనిజాలు ఉంటాయని మనం చదివాం కదా! ఆ అణువుల్లో ఉండే 4 ఖనిజాలు ఏ అణువుల్లో అయితే ఉన్నాయో, ఆ అణువుల్లో ఉండే ఆ స్వర్ణ ఖనిజం అనేది అదెక్కడ వెళ్తుందంటే, ఈ విశ్వంలో ఉండే శూన్యం, అంతరిక్షంలో శూన్యం ఉంటుంది కదా! ఆ శూన్యంలో నింపబడుతుందనమాట. దీనివల్ల దేహంలో ఉండే శూన్యంలో కూడా నింపబడుతుంది. దీనివల్ల దేహంలో భిన్నమైన ఒక ఉష్ణ స్థితి ఏర్పడును. ఇప్పుడు సపోజ్ మన శరీరంలో, మన తలలో ఉండే అణువులలో ఉండే శూన్యంలో నింపబడిందంటే, అంటే మన శరీరంలో విడిగా అణువుల్లో ఉంచకుండా శూన్యంలో సెపరేట్‌గా నింపుతుందట అమ్మ. నింపబడుతుంది. అలా నింపబడినప్పుడు దేహంలో భిన్నమైన ఒక ఉష్ణ స్థితి ఏర్పడును. మామూలుగా అయితే మన రక్తంలో కలుపుతూ ఉంటారు వాళ్ళు. సూర్యకిరణాల నుంచి వచ్చే ఆ
4 ఖనిజాలు ఏవైతే ఉన్నాయో నిర్దిష్టమైన సమయాలలో అవి మారి మారి ఫిల్టర్ అయ్యి మన తలలో వచ్చి మన తల స్వీకరిస్తూ ఉంటుంది. దాని పర్టిక్యులర్ దేవతలు ఆ పనులు చేస్తూ ఉంటారు మన తలలో. వేరే వేరే డిపార్ట్‌మెంట్ వాళ్ళు. అలా చేసినప్పుడు అది మన రక్తంలో కలిసిపోయి మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం ఆ ఉష్ణాన్ని. మనం కదా! అయితే ఇప్పుడేమవుతోంది శూన్య ప్రదేశాల్లో నింపబడుతుంది. అందుకే గదా! మన తలలో అణువుల్లో శూన్యాన్ని పెంచమంటున్నారు. అలా అణువులన్నిట్లో అంటే మన శరీరంలో గూడా బహుశా శూన్యంలో నింపేస్తారేమో! అలా అయినప్పుడు ఏమవుతుంది? దేహంలో భిన్నమైన ఒక ఉష్ణ స్థితి ఏర్పడును. అంటే దేహమంతటా అణువులుంటాయి. ఆ అణువులలో శూన్య ప్రదేశంలో వీళ్ళు ఈ స్వర్ణ ఖనిజాన్ని నింపేసినప్పుడు, దాచినప్పుడు అక్కడ ఏమవుతుంది? అశుద్ధ ఉష్ణము ఏవైతే ఎలక్ట్రాన్స్‌గా మారిపోయి ఉన్నాయో, అవి తొలగిపోయి శుద్ధ ఉష్ణము పెరుగును. ఎందుకంటే ఇప్పుడు శూన్యంలో దాచారు. రక్తంలో లేదు కాబట్టి. ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేహము బంగారు వన్నెతో మెరిసిపోవ సాగును. దీని వలన మాయ తెరలు తొలగిపోవును. బంగారు అను ఖనిజ కాంతి రక్తములో కలిసిపోవును. ఇప్పుడు కాంతి కలుస్తుంది రక్తంలో. ఇంతవరకు ప్రాణశక్తిగా నిలిచిన బంగారు ఖనిజము ఉష్ణశక్తి గా మాత్రమే నిలిచి ఉండెడిది. ఇంతవరకు అది ప్రాణశక్తే కదా! బంగారు ఖనిజము, కాపరు అవన్నీ కూడా. అయితే ఇప్పుడు ప్రాణశక్తిగా నిలిచి ఉన్న ఆ బంగారు ఖనిజం ఏదైతే ఉందో, అది ప్రాణశక్తి పోయి సంక్షేపణ చెందేస్తోంది. కాబట్టి ఇప్పుడది అంతకుముందు ఎలా ఉండేది? ఉష్ణశక్తిగా మాత్రమే మన శరీరంలో నిలిచి ఉండేది. మన ప్రాణం నిలిచినప్పుడు. ఇప్పుడు ఆ స్థితి మారిపోయి కాంతిగా వ్యక్తమగును. శక్తి కాస్త కాంతిగా మారిపోతుంది. బంగారులో ఉష్ణము మరియు కాంతి అనే 2 వేర్వేరు స్థితులు ఉంటాయి. బంగారంలో 2 ఉంటాయన్నమాట. ఒకటి ఉంటుంది. ఉష్ణ శక్తి అనుకుందాం. ఉష్ణ శక్తి ఉంటుంది. రెండోది కాంతి శక్తి ఉంటుంది. ఇలా 2 రూపాల్లో శక్తి ఉంటుంది బంగారు లోపల. లక్ష్మీదేవి అయిన నా సంక్షేపణ ఉష్ణము నుండి కాంతిగా మారే స్వర్ణమును ఉన్నతముగా వ్యక్తీకరించును. అమ్మ చెప్తున్నారు. నా సంక్షేపణ రిజల్ట్ ఏమవుతుందంటే, నేను సంక్షేపించినందువలన ఉష్ణము నుండి కాంతిగా మారే స్వర్ణమును ఉన్నతముగా వ్యక్తీకరించును. అంటే ఆ అమ్ముల్లో ఉండే స్వర్ణము ఉష్ణం రూపంలో మాత్రమే ఉపయోగపడేది ప్రాణశక్తికి. ప్రాణశక్తిలో ఉష్ణశక్తిగా మాత్రమే ఉంటుండేది. మన శరీరంలో వేడి ఏదైతే ఉందో అది ఉండేది. అయితే ఇప్పుడు ఆ వేడి శుద్ధ ఉష్ణం మన శరీరంలో ప్రవేశపెడుతున్నారు కొత్తగా. అది అందుకని అమ్మ చెప్తున్నది నేను సంక్షేపించినప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ ఉష్ణం అనేది కాస్త కాంతిగా మారే స్వర్ణాన్ని వ్యక్తపరుస్తుందనమాట అమ్మ. అంటే కాంతి రూపంలో స్వర్ణము వ్యక్తపడుతూ ఉంటుంది మన శరీరంలో. అందుకే అమ్మ పైనేం చెప్పారు పారాగ్రాఫుల్లో, నేను సంపదలనే ఇస్తారనుకుంటే, నేను సంపదలను కాకుండా సంపదలను అనుగ్రహంగా మార్చి ఇచ్చేస్తాను. ఆ లైన్‌కి అర్థం ఇది ఇక్కడ. మనం దాన్ని కోరిలేట్ చేసుకొని మళ్ళీ మళ్ళీ చదివి అర్థం చేసుకోవాలి. ఒక ఖనిజమును వేరొక ఖనిజముగా రూపొందించు ప్రక్రియని రసవాదం అంటారు. అంటే రసవాదానికి డెఫినిషన్ ఏంది? ఒక ఖనిజాన్ని వేరొక ఖనిజంగా అది బయటైనా సరే, మన తలలో సటిల్ రూపంలో, శక్తుల రూపంలో అయినా సరే, దాన్ని రసవాదం అంటారు. తలలో భగవంతుడి శక్తులు రసవాదం చేస్తాయి కాబట్టే ఋషులు కనిపెట్టి దాన్ని బయట చేశారు. అది తెలుసుకోవాలి మనం. బ్రహ్మాండంలో జరుగుతున్న ఆ రసవాదాన్ని తెలుసుకొని, సూక్ష్మ రూపంలో అక్కడ జరిగేదాన్ని వాళ్ళు కనుక్కొని, ఆ ఖనిజం సూర్యరశ్మి ద్వారా భూమి లోపల నిక్షిప్తం అవ్వడం, తయారు కావడం. అంటే అవి వేల ఏళ్లకు లోపల అదే ఖనిజం బంగారుగా మారిపోవడం, అదే ఖనిజం కాపర్‌గా మారడం, ఇలా జరుగుతూ ఉంటుంది. బొగ్గుగా మారడం. ఇవన్నీ ఖనిజాలన్నీ అలానే ఏళ్ళు, ఏళ్ళు మిలియన్‌ల జరుగుతూ ఉంటాయి. వాటిని బయట కూడా మనం చేస్తే ఎలా ఉంటుందని వీళ్ళు కాపర్‌ని, వెండిని బంగారుగా మార్చే ప్రక్రియ వాళ్ళు సైంటిస్ట్‌లాగా వాళ్ళు చేసి ఉన్నారు. ఇప్పుడు కూడా మనకు తెలియకుండా జరుగుతూ ఉంటాయి ఇలాంటివి. కాబట్టి బేసిక్‌గా బ్రహ్మాండంలో అంటే అదే పిండాండమైన మన తలలో కూడా ఈ రసవాదం జరుగుతూ ఉంటుంది. ఒక ఖనిజమును వేరొక ఖనిజముగా రూపొందించు ప్రక్రియనే రసవాదం అని అంటారు. ఖనిజమే కాంతిగా రూపొందుట, కాంతి మరల ఖనిజముగా రూపొందుట అను
ఒక ఉన్నతమైన మిశ్రమము అగును. కాంతి మరల ఖనిజముగా అంటే సూర్యకాంతి భూమి మీద పడితే ఏమవుతోంది? ఖనిజాలుగా మారుతోంది. అదే అన్నమాట. ఖనిజమే కాంతిగా రూపొందుట అంటే ఇప్పుడు జరుగుతోందది. కాంతి మరలా ఖనిజముగా రూపొందుట ఒక ఉన్నతమైన మిశ్రమము అగును. అంటే ఒక రకమైన కలయిక అది లోపల. జరు అది జరుగుతున్నది. ఒక ఉన్నతమైన మిశ్రమము అది అంటున్నారు అమ్మ. మీ శిరస్సులలో నేను దీనినే ఏర్పరుస్తాను అని తెలుసుకోనండి. సెంటెన్స్‌లు గూడా కష్టంగా ఉన్నాయి అర్థం చేసుకోవడం. ఒక ఉన్నతమైన మిశ్రమం అగునంటే 10 సార్లు చదివితే గాని ఆ మాట అర్థం కావట్లేదు. మీ శిరస్సులలో నేను దీనిని ఏర్పరుస్తాను అని తెలుసుకోనండి. 8 దినములలో ఏర్పడే ఉన్నతమైన స్థితులు భావనలతో స్వీకరించాలి. ఏ ప్రకంపనలైతే మనలో జరుగుతా ఉంటాయో అమ్మ, వాటిని 8 దినాలు మనం భావనలతో మనం స్వీకరించాలి. బయటికి పెద్ద పెద్దగా సౌండ్ రూపంలో తెలియవు మనకవి. కాంతిని ధ్వనిగాను, ధ్వనిని కాంతిగాను నేను మార్చివేస్తాను. మళ్ళీ ఇంకో చెప్తోంది. పైన రసవాదం ప్రకారం ఖనిజం, కాంతి ఆహ్, ఆ మిశ్రమాన్ని గురించి చెప్పారమ్మా. ఇక్కడ మళ్ళా కాంతిని ధ్వనిగాను, ధ్వనిని కాంతిగాను నేను మార్చివేస్తాను అంటున్నారు. కాంతిని ఉష్ణముగాను, ఉష్ణమును కాంతిగాను రూపొందిస్తాను. నేను ఇటుపై చేయబోయే కార్యములను స్తుతిస్తూ స్వీకరించాలి. అమ్మను సదా పోట్రి పోట్రి అంటారు గదా! తమిళ్‌లో. అలా అమ్మను స్తుతి చేస్తూ మనం అమ్మను అమ్మ చేసే కార్యాలను స్వీకరించాలి. ఆహా! ఎలాంటి కార్యాలు చేస్తోంది అమ్మ అని మనం పొగడాలి అమ్మను. ఎందుకంటే అంత గొప్ప కార్యాలు అమ్మ చేస్తోంది. కాంతిని ఉష్ణంగా, ఉష్ణాన్ని కాంతిగా, ధ్వనిని కాంతిగా, కాంతిని ధ్వనిగా, ఖనిజాన్ని కాంతిగా, కాంతిని ఖనిజంగా ఇలా చేస్తోందమ్మ. అంటే ఊహకు అందని కార్యాలు అమ్మ చేయబోతున్నారు. కాబట్టి వాటిని మనం కీర్తించాలి అమ్మను. ఆదిలక్ష్మి యొక్క ప్రేమపూరిత ఆశీస్సులు.